పరుగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడట ఈయన? ఎందుకు లోపరుచుకోవాలి? దయచేసి ఆలోచించండి ప్రియులారా. ప్రతి క్రైస్తవుడు పైకి కనిపించే కత్తి పట్టుకుని, పైకి కనిపించే యుద్ధానికి సంబంధించిన దుస్తులు వేసుకుని యుద్ధరంగంలో కనిపించకపోవచ్చు. కానీ కంటికి కనిపించని యుద్ధంలో అనేక మానసిక సంఘర్షణల నడుమ ప్రతి క్షణం బ్రతుకుతున్నాడు. నిజమా కాదా ఈ మాట? లోకంలో మీరు వెళ్ళేటప్పుడు ఒక పోరు, మీకు ఒక స్ట్రగుల్ ఏర్పడుతుంది. మీ కుటుంబ జీవితంలో, మీ పర్సనల్ లైఫ్లో, భార్యగా, భర్తగా, పిల్లలుగా, ఒక యజమాని కింద ఉద్యోగిగా, ఒక దాసుడి మీద యజమానిగా, ఇలా ఏ పాత్ర మీరు చూసుకున్నా అనేక రకాల పాత్రలు పోషిస్తూ ఒక విశ్వాసిగా తండ్రి సన్నిధికి వచ్చి కూర్చుని ఎంతో స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎన్నోసార్లు శోధనలు, శ్రమలు, టెంప్టేషన్స్, ఎన్నో ఇబ్బందులు మనుషుల్ని, విశ్వాసుల్ని లాగేస్తూ ఉంటాయి. ఆ పోరులో దేవుని సహాయంతో నిలబడాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, శరీరమును నలగొట్టుకుంటున్నాను, సాధన చేస్తున్నాను. 2 ఫేజులు ఉంటే, ఒక ఫేజు చెడుని విడిచిపెట్టడం, రెండవది మంచిని సాధన చేయడం. ఈరోజు చాలా మంది క్రైస్తవులు అసలు మొదటి దాని దగ్గరికే వెళ్ళలేదు. ఏంటండది? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు. ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లు అంటే అసలు ఎందుకు ముసలమ్మలు తీసుకొచ్చారు అనవసరంగా అనుకున్నాను నేను. ఎందుకంటే అపవిత్రత అనేది ముసలమ్మల దగ్గరే ఉంటుందా? పొడిచమ్మల దగ్గర ఉండదా? పొడిచెయ్యల దగ్గర ఉండదా? మరి ఎందుకు అక్కడ ఆ పదాన్నే వాడాడు బైబిల్లో గ్రంథకర్త? యాక్చువల్గా ట్రాన్స్లేషన్లో దానికి సంబంధించి వ్యర్థమైన సంభాషణలు అని దాని ఒక నానుడిగా మాట్లాడాడు అంతే. అంటే ఒక జాతీయంగా మాట్లాడేశాడు అంతే. మాట్లాడుకునేటప్పుడు కొన్ని సెంటెన్సెస్, కొన్ని పదాలు ఉంటాయి, కొన్ని ప్రాంతీయ తత్వాలను బట్టి అక్కడ అలాగన్నాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అపవిత్రములైన ముచ్చట్లు పెట్టుకోరు అని అర్థమేం కాదు అక్కడ. అర్థమవుతుందా ప్రియులారా? మొదట అపవిత్రతను కలిగించే ముచ్చట్లను కత్తిరించుకుని ఇంకా పర్లేదు నా పని అయిపోయిందని ఖాళీగా కూర్చోవడం కాదు. కానీ